అది అబ్బా భారత్ మాతాకి గ్రేట్ గ్రేట్. అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి నిసా డైరెక్టర్ డివి పరిహర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ నామర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వు నియామకాలు తెలుసుకున్నట్టు మీ అందరికీ, పేరెంట్స్ అందరు కూడా, పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు కదా? పక్కా. నేను ప్రతిసారి ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పుడు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకున్నాం మేము. అంటే 17 రోజ్గార్ మేళాలో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల నుండి నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇచ్చినకి ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. మనం ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీరు కూడా ఉద్యోగాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి అని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మ విశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు ఈ రోజ్గార్ మేళా వేదిక. నాకు తెలుసు నిరుద్యోగం అంటే ఎంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేవల్గూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయాను. నేను ఒకసారి వెళ్ళినాను. అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించినా కూడా. అలా వాళ్ళతో చిట్చాట్ చేసిన, పోయి మాట్లాడినా. అందరూ చైర్లో కూర్చున్నారు, చదువుతున్నారు. గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళందరూ వాళ్ళని అడిగితే పక్కన 2 అరటి పనులు ఉండే వాళ్ళ దగ్గర, ఒక 2-3 దగ్గర. నేను వాళ్ళు అడిగిన, ఈ అరటి పనులు ఎందుకు అని అడిగాను నేను. సార్, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి. అంటే ఏది కారణం ఏంటి అంటే, సార్ ఉద్యోగాలు లేవు, మా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేదు, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టి తగ్గించిపోయినాం, ఇక్కడ హైదరాబాద్లో ఉండడం కష్టం, అయినా ఉద్యోగాలు వస్తలేవు, మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, మా పేరెంట్స్ అడిగినా మాకు కోచింగ్ కోసం పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చి తగ్గించిపోయారు. ఇవాళ ఉదయం టిఫిన్ చేయం, మధ్యాహ్నం లంచ్ చేసే పరిస్థితి లేదు. కరెక్ట్ 4 o'clock బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి 4 o'clock చేసే పరిస్థితి ఇస్తారు బాదని చెప్పన్నారు. అంటే అంత దారుణమైన పరిస్థితి. నేను క్లియర్ చేసి చెప్పింది కాదు, పోయి చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడించి నేను. సరే, అరటి పనులన్నీ వ్యక్తి ఎవరంటే ఉద్యోగం కోసం చూసి తకాయించిపోయి ఇక ఉద్యోగం రాదు, నాలుక అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక అరటి పని కొట్టే, ఒక అరటి పని ఫ్రీ అని బంపర్ ఆఫర్ పెట్టుకునే వ్యక్తి అక్కడ నిరుద్యోగం. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఇలా. ఇవన్నీ నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ
ప్రతి సంవత్సరం కూడా రోజ్గార్ మేళా పెడుతూనే ఇవాళ నిర్విరామంగా నిర్విఘ్నంగా ఎక్కడ ఎలాంటి మీరు ఎవరికైతే పైరోలు చేయలే కదా, ఎవరికి డబ్బులు తీయలే కదా, పేపర్ లీక్ కాలే కదా, మీకు ఉద్యోగస్తున్న ఒక విశ్వాసంతో రావాలని ఒక విశ్వాసంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఎస్ మా పేరెంట్స్కు మా మీద ఆశ ఉంది, మా పేరెంట్స్ కళను నెరవేర్చాలి అన్న ఒక లక్ష్యంతో మేము స్థిరపడాలని చెప్పి ఇవాళ మీరు కష్టపడ్డారు కాబట్టి ఈ ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పలేని పరిస్థితి మీరు ఏం చేస్తారంటే నిరుద్యోగం చెప్పలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తారా రాలేని పరిస్థితి. కానీ ఇవాళ నుంచి ఒక గంట తర్వాత మీరు గల్లా ఎగరేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది మీకు అందరూ కూడా.